పోదాంపా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషీస్ మామ్. ఇట్స్ మీ విమజ. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. ఈరోజు మన వీడియో వచ్చేసి లాస్ట్ 2 వీడియోస్లో నేను కాళేశ్వరం వీడియోస్ పెట్టాను కదా, సో దానికి సీక్వెల్గా ఈ వీడియో అనమాట. ఫస్ట్ దాంట్లోనేమో కాళేశ్వరం బోటింగ్ అదంతా చూపించాను, అండ్ సెకండ్ వీడియోలో ముక్తివనం పార్క్ మొత్తం బ్యాంబూ పార్క్ని చూపించాను అనమాట. అండ్ ఈ వీడియోలో మేము ఇంకా ఫైనల్గా కుకింగ్ అయితే చేసుకున్నామండి. వంట చేసుకొని తినేసి ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము. సో ఈ వీడియో మొత్తం ఈ మంచి ఈ వాగులో బ్యూటిఫుల్ లొకేషన్ అండి. ఇక్కడ మేము ఈ వాటర్ సౌండ్కి, ఈ పక్షుల సౌండ్కి వంట అయితే పూర్తి చేసేసుకొని తినేసాము. యాక్చువల్గా ఒక చిన్న స్టవ్ తీసుకొచ్చామండి, కాకపోతే ఏమైందంటే అందులో ఉన్న గ్యాస్ అయిపోయిందనమాట. మేము తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత అది వెలిగిస్తే వెలగలేదు, ఇంకా అందుకని ఈ కట్టెల పొయ్యి అయితే వెలిగించామన్నమాట. పక్కన స్టవ్ పక్కన పెట్టేసాము. సో ఇంకా వాటర్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది, సో ఆ కింది నుంచి అయితే వాటర్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఎక్కువ లారీల వాళ్ళు ఆపుకొని వాళ్ళు కూడా వంట చేసుకునేలాగా ఉన్నారు. వంట అంటే జస్ట్ రైస్, ఎగ్ కర్రీ చేసామండి. చికెన్ అట్లాంటివి ఏం చేయలేదు, ఎందుకంటే టైం సరిపోదనేసి. అండ్ ఇక్కడ ఇసుక ఉంది కదా, రిషి అయితే ఫుల్గా ఆడుకుంటుండు. చూడండి బ్యూటిఫుల్ లొకేషన్, ఒకసారి సరౌండింగ్స్. రిషి పోదాంపా. ఇంక కర్రీ అయితే స్టార్ట్ చేసాము. కడాయి పెట్టి ఆయిల్ పోసి అందులో ఆవాలు, జీలకర్ర, ఆ తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ అయితే వేసేసాము. మంట చాలా మండుతుందని ఇంకా అన్నీ ఫాస్ట్గా వేసేసాము, అడుగంటుతుందని. అలాగే మా వాళ్ళు ఈ పొయ్యిని అయితే వెలిగించారండి. ఇంకా అవన్నీ బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం పసుపు అయితే వేసేసానండి. అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇప్పుడు తగినంత కారం అయితే వేసుకోవాలి. ఇంకా కారం కూడా ఫ్రై అయ్యాక ఇంకా మనం ఎగ్స్ అయితే కట్ చేసి వేసుకున్నాము. ఇక్కడ మా మరిది అయితే వేస్తున్నాడు అనమాట.
ఇప్పుడు కొంచెం ఆ ఎగ్స్ అన్నీ ఫ్రై అయ్యాక ధనియా పౌడర్ వేసుకోవాలండి. ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇక అన్నం కర్రీ రెండు అయితే రెడీ అయిపోయాయి. ఇంక అందరం అయితే పెట్టుకొని ఒకేసారి తినేస్తున్నామండి. ఇంకా మేము తెచ్చిన ఎగ్స్ అన్నీ అయితే వండలేదండి. కొన్ని మిగిలిపోతే పెడుతుంటే పగిలిపోయాయి అనమాట. సో దాన్ని మా మరిది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. ఈ విధంగా బొగ్గుల పైన వేసి కాలుస్తున్నాడు అనమాట. సో అది ఫైనల్గా ఎలా ఉందనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కాలుతుందా? కొన్ని వాటర్తో నడపపోయినా ఈ ఎగ్ అచ్చం బాయిల్డ్ ఎగ్ లాగానే ఉడికిపోయిందండి. సో ఇదండి మా కంప్లీట్ ట్రిప్. మీకైతే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్.